హై వ్యూవర్స్, ఈ వీడియో క్యాట్స్ ఎస్పీలో కానీ క్యాట్స్ క్రైమ్ అవేర్నెస్లో కానీ ఇవ్వాలి. బట్ క్యాట్స్ డివోషనల్లో ఇస్తున్నా. ఎందుకో తెలుసా? ఈ డివోషనల్ ఈజ్ నథింగ్ బట్ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఆల్మోస్ట్ దైవం మన కోసం ఏముంచింది, మనం అది కాదని మనల్ని మన సొంతంగా వెతుక్కుంటూ ఎటు వెళ్తున్నాం, చివరికి ఏమవుతుంది అన్నప్పుడు ఆల్మోస్ట్ అన్నీ కూడా సాడ్ ఎండింగ్స్ అవుతున్నాయి. అంటే నేనేమంటానంటే, మనకి కనపడే దైవం అంటే ఎవరు? అమ్మా నాన్నలు. వీళ్ళని కాదని మనం వెళ్ళినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలా లేని పక్షంలో రాక్షసులు, దెయ్యాలు, భూతలు రకరకాలుగా వస్తాయి. సౌరభ్ రాజ్పుత్, ఏజ్ 29, ఉత్తరప్రదేశ్, కోట్ల ఆస్తి. 2016లో ముస్కాన్, ఇక్కడి నుంచి మీరు అర్థం చేసుకోండి ఎవరెవరు ఏమేంటని. ముస్కాన్ అమ్మాయిని ప్రేమించున్నాడు. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవాలి. అతను అప్పటికే మర్చెంట్ నేవీలో పనిచేస్తున్నాడు. మంచి శాలరీ, మంచి లైఫ్. దెన్ ముస్కాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత నేను చూసుకుంటా అని అన్నాడు. ముస్కాన్ కూడా ఇంకేం బిందాజ్ అనుకుంది. అది ఇతన్ని ప్రేమించిందా లేదంటే ప్రేమించలే, ఇతని డబ్బును ప్రేమించింది. ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి అనుకుంది. ఇలా 2016లో పెళ్ళైన తర్వాత దాన్ని ఇంకా బయటకు వచ్చే మూమెంట్లో, బ్రతుకుతున్నప్పుడు సరే మర్చెంట్ నేవీ కదా, వెళ్తున్నప్పుడు ఎక్కువ టైం అవుతుంది ఇంటికి రావడానికి, వారాలు నెలలు అవుతుంది. ఇలా కాదని నీతో నా లైఫ్ అని చెప్పేసి మర్చెంట్ నేవీ ఉద్యోగాన్ని వదిలేసి చిన్నపాటి వ్యాపారము ఇంకేదో అది చేసుకుంటా ఉన్నాడు. వ్యాపారం, ఉద్యోగం, లెట్ ఇట్ బి. ఇక అప్పుడు మొదలైంది, నీ దగ్గర మంచి జాబ్ ఉంది, నువ్వు ఎప్పటికో వెళ్ళేసి వస్తావు, ఈ లోపల నేను ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నా. నీ దగ్గర డబ్బు ఉంది, నేను దాంతో ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నా. నువ్వేంట్రా బాబు ఈ రకం చెప్పేసి అనుకుంది. అలా ఉన్నటువంటి మూమెంట్లోనే మర్చెంట్ నేవీ జాబ్ వదిలేశాడు. భార్యతో కలిసి ఉంటున్న మూమెంట్లో 2019లో బిడ్డ పుట్టింది, పాప పుట్టిన తర్వాత, పాపకు పుట్టడానికి ముందే సాహిల్ అనేవాడితో రిలేషన్లో ఉంది. పాప పుట్టిన తర్వాత ఆ విషయం తనకు తెలిసింది. చూడు, మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, కోట్ల ఆస్తిని వదిలి నీ కోసం వచ్చా, అండ్ ఇప్పుడు ఉన్నంత నేను హ్యాపీగానే ఉన్నాం, ఒక అద్దెంట్లో బతుకుతూ ఉన్నాం, సో నేను సంపాదిస్తా, ఎవరితో మన రిలేషన్ ఏంటి, మనకు బిడ్డ కూడా పుట్టింది, వద్దు అని చెప్పేసి అన్నాడు. కాదు కూడదు అన్నట్టుగా ఉంటున్న మూమెంట్లోనే, సరే ఇప్పుడు నేను సంపాదించాలి అంతే కదా అన్నాడు. అవును అంది. దెన్ మరలా మర్చెంట్ నేవీ జాబ్లో జాయిన్ అయ్యాడు 2023లో. సో మర్చెంట్ నేవీ జాబ్ జాయిన్ అయినాడు కదా. ఆ తర్వాత ఏమైంది, హద్ది నేను కోరుకునేదే నిజమైంది. అంటే తను కోరుకునేది నిజం అవటం నిజమైతే, బట్ వాడు దూరంగా వెళ్ళాలా, ఇక్కడ వేరే వాళ్ళతో ఎంజాయ్ చేయాలి. సాహిల్, ముస్కాన్, సాహిల్, అర్థమవుతుంది కదా, అర్థం చేసుకోండి. ఇతను సౌరభ్ రాజ్పుత్. ఇది మ్యాటర్. ఇక ఈ సాహిల్ గడి వయసు ఎంతో తెలుసా? ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 24. ముస్కాన్ వయసు ఎంతో తెలుసా? 26. సౌరభ్ వయసు ఎంతో తెలుసా? 29. అంటే వీళ్ళకి బిడ్డ పుట్టే సమయానికి 2019 అంటే 5 years వేసుకోండి, అదొక ఇది అంతే, 5 సంవత్సరాలు కంప్లీట్గా అన్నట్టు. అప్పుడు ఆమెకి 21 సంవత్సరం. దాన్ని వీడికి, ఎవడికి? సాహిల్ గాడికి 24 - 5 ఏంటి 19. 19 సంవత్సరాల వయసు అప్పటి నుంచి ఈమెతో వాడు రిలేషన్లో ఉన్నాడు. ఈమె ఎంజాయ్ చేస్తుంది వాడికన్నా 2 సంవత్సరాలు పెద్ద. ఇవన్నీ చూడ ఎర్రుబగులు పిచ్చుడు సౌరభ్ రాజ్పుత్ మాత్రం ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, విడాకులు ఇవ్వటం బాగోదులే, కలిసే బతుకుదాం అని చెప్పేసి అనుకొని 2023లో జాబ్ జాయిన్ అయ్యాడు. వాస్తవానికి విడాకులు ఇవ్వడం మొత్తం రెడీ అయిపోయాడు. పాప పుట్టింది, ఇది వచ్చేసి డబ్బుకి ఆశపడుతుంది. సరే పాప ముఖ్యం, నాకు డబ్బుదేముంది, సంపాదిద్దాం, నా మర్చెంట్ నేవీ జాబ్ మరలా వచ్చింది అని చెప్పేసి అనుకొని మరలా వెళ్ళాడు. ఈ సాహిల్, ముస్కాన్ ఏమనుకున్నారు, సౌరభ్ కనుక చచ్చిపోతే సౌరభ్ ఆస్తుంది కదా, అది ముస్కాన్కి వచ్చింది. దాన్ని ఇంకా ముస్కాను ఈ సాహిల్ కూడా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నారు. దాన్ని ఇక మొన్న మార్చి 4వ తారీఖున సౌరభ్ వచ్చాక ఈ నిద్ర మాత్రలు అన్నది తినే ఫుడ్లో కలిపేసి ఇచ్చేసింది. ఇక గాఢ నిద్రలోకి పోయినాడు, స్పృహ ఉండదు. ఘోరంగా నరికి చంపేశారు. ఎంత అంటే బాడీని పాట్లు నరికేసి ఇంట్లో పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ము లాంటిది ఉంచేసి అందులో ఆల్రెడీ కింద కొంత ప్లాస్టిక్ డ్రమ్లో కింద కొంత సిమెంట్ లాంటిది వేసి
మరల అందులో ఈ బాడీ పార్ట్స్ వేసేసి మరల ఆ పైన సిమెంట్ వేసి కప్పేశారు. వీళ్ళు అడుగుతున్నారు, ఈరోజు తారీఖు అంతా 19, న్యూస్ వచ్చేసి నిన్న ఈవినింగ్ హైలైట్ అయింది. సౌరభ్ ఎక్కడా అని. లేదు, మర్చెంట్ నేవీ జాబ్ నుంచి వచ్చాడు కదా, సమ్ హిల్ స్టేషన్ ఏదో వర్క్ ఉందంట, వెళ్ళాడు. హిల్ స్టేషన్ అంటే నియర్ బై ఉన్నటువంటి మీరట్కి నియర్ బై ఉన్నటువంటి ఒక పర్వత ప్రాంతం. ఓకే, బట్ దెర్ ఇస్ నో సింగిల్ అప్డేట్. అప్పుడు ఏం చేశారు, ఈ సౌరవ్ ఫోన్ ఉంది కదా, పాస్వర్డ్ అవన్నీ తెలుసు. దాన్ని సాహిల్ గాడు, ఈ పనికి మాలింది ముష్కాన్, ఇద్దరు కూడా ఆ సౌరవ్ ఫోన్ తీసుకొని నియర్ బై ఉన్నటువంటి హిల్ స్టేషన్కి వెళ్ళారు, పర్వత ప్రాంతం. ఇక అక్కడి నుంచి ఫుల్ ఎంజాయ్ మోడ్లు అన్నట్టు ఫోటోలు తీసి పెడుతూ ఉన్నారు. అయితే అందులో సౌరభ్ కనిపించట్లా, అండ్ సౌరభ్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లా. చుట్టుపక్కల డౌట్ వచ్చి ఇక సౌరభ్ ఫ్యామిలీకి చెప్పారు. సౌరభ్ ఫ్యామిలీ వచ్చేసి ఇక డౌట్ వచ్చేసి పోలీసులు చెప్పారు. పోలీసులు కూడా ఇంక వీళ్ళు ఇటు తప్పిపోకూడదు అన్నట్టు సాహిల్ గాడిని ముష్కాన్ని జాగ్రత్త పట్టుకొని అప్పుడు మొత్తం వెరిఫై చేస్తున్న మూమెంట్లో ఇక పోలీసులు వేలో అడిగారు, చేయాల్సింది చేశారు. ఇక అప్పుడు ఒక డ్రమ్మును చూపించారు. డ్రమ్ ఏంటంటే అందులో ఉంది బాడీ, మొత్తం గడ్డగట్టుకుపోయింది, తీయడానికి కూడా వీల్లేదు ఇంకా. దెన్ అట్లాగే ఆ డ్రమ్ముని ఆ సిమెంట్ మొత్తం గడ్డకట్టుకుపోయిన దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి అట్టాగా పట్టుకెళ్ళారు. అక్కడ డ్రిల్ బిట్ పెట్టి డ్రిల్లింగ్ మిషన్ అంటారు కదా, డ్రిల్లింగ్ మిషన్తో ఇది చేసి ఇంకా అప్పుడు ఆ బాడీ పార్ట్స్ కొన్ని సేకరించి ఇప్పుడు పోస్ట్మార్టం చేస్తూ ఉన్నారు. దండం పెట్టి మరీ చెప్తున్నాను రా నాయన, మొన్న కూడా ఇలాగారు ఒక న్యూస్. ఇక్కడ కూడా ఐ థింక్ అరే మన వరంగల్ డాక్టర్ అయ్యా పాపం, సేమ్ స్టోరీ. సంగారెడ్డ అక్కడ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సమ్ రెడ్డి అతను డాక్టర్, బట్ క్రిస్టియన్. వాళ్ళ ఆవిడ పేరు ఏదో ఉండే, ప్రిన్సీనో మార్గినో మెర్సీనో ఏదో, తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళకున్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఈవెన్ ఒక జాబ్ అనేది పెట్టాడు. అదేమంటే కొంచెం లావుగా ఉంది కదని చెప్పేసి జిమ్ జాయిన్ అయింది. జిమ్ జాయిన్ అయినప్పుడు సేమ్ వాళ్ళ క్రిస్టియన్లోనే ఉన్నటువంటి అతను ఎవరు, ఆ జిమ్ ట్రైనర్ కూడా, అండ్ ఇద్దరు కూడా ఒకే కమ్యూనిటీ. భర్త రెడ్డి కమ్యూనిటీ బట్ క్రిస్టియన్, ఈమె వచ్చేసి సేమ్ కమ్యూనిటీ ఉన్నటువంటి వ్యక్తి, జిమ్లో కూడా ఉన్నట్టు తగిలాడు. ఇక వాళ్ళతో రిలేషన్ చివరికి అది ఎంతవరకు వెళ్ళింది, వాళ్ళు రిలేషన్లో ఉన్నారని తెలిసింది. భర్తకి ఇలా కాదని చెప్పేసి ప్రేమించాను, దూరం పెట్టుకోలేనని చెప్పేసి వరంగల్ తీసుకెళ్ళాడు. వరంగల్ తీసుకెళ్ళి అతను వేరే క్లినిక్లో చేస్తున్నా ఈ మాత్రం యథావిధిగా వాడితో నడిపిస్తూనే ఉంది, ఉంచుకున్నాడుతో. విడాకులు ఇద్దామని అనుకున్నాడు, లవ్ మ్యారేజ్ కదా ఎందుకు విడాకులు ఇద్దామని చెప్పేసి అనుకున్నాడు. చివరికి ఏమైంది, చంపించేసింది. సేమ్ స్టోరీ ఇక్కడ కూడా. సో ఇందా చెప్పిన దండం పెట్టింది కూడా ఇదే. అరే నాయన, మీరు తులసి మొక్క అని చెప్పేసి మీరు తెచ్చుకున్నారా బాబు, ఆ తులసి మొక్క అది గంజాయి మొక్క అని మీకు తెలిసింది. మీ దగ్గర ఉంచుకుంటే పోలీసు వచ్చి పట్టుకెళ్తారు. మీ దగ్గర అలాగే ఉంటే దాని మత్తుకి మీరే లైఫే డిస్టర్బ్ అయిపోయేది. మీకు అర్థమవుతుందా? తులసి మొక్కని మీరు తెచ్చుకునేది గంజాయి మొక్క అని తెలిసినప్పుడు పద్ధతిగా జాగ్రత్తగా దూరం పెట్టేసేయండి. అంతకుమించి వేరే ఆలోచన రానీయకండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. బతకండి రా, అన్యాయంగా వెళ్ళి దారుణంగా చచ్చిపోకండి రా. అండ్ ఆడవాళ్ళు అన్నీ వదులుకొని మీకోసం వచ్చిన మగవాళ్ళని, అరుదుగా మంచోళ్ళగా ఉన్నటువంటి మగవాళ్ళని ఎందుకమ్మ ఇంత ఘోరంగా చంపుతున్నారు? ఎంతమంది పవిత్రంగా గొప్పగా బతుకుతున్న ఆడవాళ్ళు ఉన్నారు. భర్త ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా, అత్తమ్మను ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా ఎంత గొప్పగా బతుకుతున్న ఆడవాళ్ళు ఉన్నారమ్మా. సహనం అంటే ఆడవాళ్ళు అంటారమ్మా. రీసెంట్ టైమ్స్లో మీకు సంబంధించిన స్టోరీ చెప్పాలన్నా, ఏదైనా ఒక న్యూస్ ఇవ్వాలన్నా భయం వేస్తుంది.